ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం పద్మశాలీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, కొండ సురేఖ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్న పద్మశాలి కుల బాంధవులు. ఈ సందర్భంగా పద్మశాలి కుల బాంధవులు మాట్లాడుతూ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, శ్రీధరబాబు, కొండ సురేఖ మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మా సిరిసిల్ల పద్మశాలి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు కోలి వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు గాజుల బాలయ్య, కాముని వనిత, గుజ్జతార, జిల్లా సెల్ అధ్యక్షులు గోనె ఎల్లప్ప, ఇల్లె లక్ష్మీనారాయణ, మండల సత్యం మరియు తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన పద్మశాలీలకు విలువిచ్చి ఇంతకుముందు లేనంత విలువ ఇచ్చి ఈసారి పద్మశాలీలకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు గాను ఈరోజు మన పద్మశాలి సంఘం నుంచి మరియు పద్మశాలి మహిళా సంఘం నుంచి సీఎం రేవంత్ అన్న గారికి మరియు బీసీ మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారికి, ప్రభుత్వ విప్ అయిన ఆది సీనన్న గారికి, కొండ సురేఖక్క గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ మంత్రివర్గం అందరికీ మా మహిళా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై పద్మశాలి. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి మన యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మంత్రివర్గం మరియు రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మరియు అదేవిధంగా వారి మంత్రివర్గంలో ఉన్న శ్రీధరబాబు గారు, మరియు అదేవిధంగా కొండా సురేఖ అక్క గారు, ఆది శ్రీనన్న గారు అందరూ కలిసి తెలంగాణలో ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న మన గౌరవనీయ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మరియు అన్న పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కొండా సురేఖ అక్క గారికి, శ్రీధరబాబు గారికి, మరియు అదేవిధంగా ఆదిశ్రీనారాయణ గారికి మా పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఏ కులానికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటివరకు లేదు.
మొదటిసారిగా పేద బడుగు బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకుని పేదల అభివృద్ధి కోసం వారి విద్యా అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేసిన ఈ పద్మశాలి కార్పొరేషన్కి మాకు ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి మరొకసారి పద్మశాలి సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. జై మార్కండేయ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కాబట్టి దయచేసి మా పద్మశాలి వర్గాన్ని మీరు ఎంత ఎత్తుకు తీసుకెళ్లాలో అనే ఆలోచనతో మా కార్పొరేషన్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మా పద్మశాలి వ్యవస్థను అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కుంటుపడినటువంటి మా పద్మశాలి సోదరుల వస్త్ర పరిశ్రమను అభివృద్ధి పదంలో తీసుకెళ్లి మా పద్మశాలి కులాన్ని మా వర్గాన్ని మాకు ఇవ్వబడే కొన్ని ప్రోత్సాహకాలను అందించి మా వస్త్ర పరిశ్రమకు అభివృద్ధికి తోడ్పడాలనే మంచి వర్గాన్ని ప్రాధాన్యపడుతూ కోరుతున్నాను. ఇక్కడ కార్మికులందరూ ఊరిలో పడ్డారు. పరిశ్రమను అభివృద్ధి చేసే విధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న సెలవు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్పొరేషన్ మన పద్మశాలి కార్పొరేషన్ చేయడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఈ సంవత్సరాల్లో పద్మశాలిని గుర్తించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి పద్మశాలికి చేతులు అందించడం కోసం మంత్రివర్గం ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మంత్రివర్గానికి మా సిరిసిల్ల పట్టణం తరఫున పద్మశాలి సంఘటన సూచన కలిగింది. ఎందుకంటే ఒక కులాన్ని గుర్తించి ఒక అభివృద్ధి కోసం నేను మా కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. పద్మశాలికి విద్య ఎత్తిన కార్పొరేషన్ పదవులు 16 పదవులు ఇవ్వడం, అందరినీ గుర్తించి అన్ని కులాల వర్గాల అందరినీ గుర్తించి ఇవ్వడం చాలా పెద్ద ఎత్తున ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అన్ని వర్గాలకు కూడా ఇవ్వడంతో పాటు మన పద్మశాలి వర్గాన్ని కూడా ఇవ్వడం మరి ఎందుకు అంటే మా సిరిసిల్ల వర్గం కూడా పద్మశాలి వర్గం కనుక వారికి చేయూతనిచ్చినట్టు మాకు అన్ని వర్గాలతో పాటు మమ్మల్ని కూడా ఆలోచించి ఇవ్వడం జరిగింది. అందుకే సీఎం రేవంత్ అన్నకు, పొన్నం ప్రభాకర్ అన్నకు, కొండ సురేఖ అక్కకు, శ్రీధర్ బాబుకు, ఆదిత్య అన్నకు అందరికీ మా పద్మశాలి మహిళల తరఫున, పద్మశాలి సంఘం తరఫున, అలాగే చేనేత ఐక్య వేదిక తరఫున కూడా, రాష్ట్ర చేనేత ఐక్య వేదిక తరఫున కూడా పద్మశాలి మహిళలందరము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. స్వతంత్రం వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాలకు మరి భారత రాజ్యాంగాన్ని ఏ పార్టీ కూడా అమలుపరచకుంటే మరి ఈ రాష్ట్రంలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ముందుకు తెచ్చడానికి 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి మరి పద్మశాలి కులాన్ని కూడా ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. మరి గత ప్రభుత్వాలు బీసీలను ఒక రకంగా వాడుకొని ఓట్ల లెక్కన వాడుకొని ఇచ్చిపెట్టిన ప్రభుత్వాలు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి బీసీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కులం అభివృద్ధి కొరకు పాటుపడే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. మరి గత ప్రభుత్వం ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా అది ఎందుకు అనుకత్తా అనే మాటలు మాట్లాడిన నాటి ముఖ్యమంత్రి మరి ఈరోజు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి కార్పొరేషన్ నడిచే విధానాన్ని కూడా ప్రతి పద్మశాలి కులం దీన్ని వాడుకొని అభివృద్ధి కావాలని, ఈ కార్పొరేషన్ను గట్టిగా వాడుకోవాలని మరి కుల పెద్దలకు కోరుతాము.